మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే జయంతి దినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దీన్ని కొన్ని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కొన్ని పార్టీలు బహిరంగంగా మేము దీన్ని సమర్థిస్తున్నామని చెప్పకపోయినా చాలామంది సమర్థిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. చాలామంది మేధావులు కూడా దీన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నేను ఎక్కడ చూడలేదు. ఒక అణగారిన వర్గాలకు, అంటే దేశంలో సగానికి పైగా ఉన్నటువంటి అణగారిన వర్గాలకు ఆమె చదువు చెప్పి, అసలు ఆడవాళ్ళు చదువుకోవద్దురా నాయన అని ఆ జనరేషన్లో ఆడవాళ్ళు అసలు బయటికి రావద్దు, ఆడవాళ్ళు అసలు పుస్తకాలు పట్టొద్దు, ఆడవాళ్ళు అసలు పలకలు పట్టొద్దు, ఆడవాళ్ళు అసలు చదువుకోవద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి అట్టి సమాజంలో ఆయన భర్త ముందుకొచ్చి ఆమెను చదువు చెప్పి ఆమెను ఒక ఉపాధ్యాయురాలుగా తయారు చేసి ఈరోజు అణగారిన వర్గాలలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చదువు చెప్పే విధంగా ఎన్నో స్కూల్స్ను ఏర్పాటు చేసి ఆమెను ఉపాధ్యాయురాలుగా తయారు చేసి వాళ్ళకు చదువు చెప్పించడం జరిగింది. ఎన్ని అవమానాలు పడ్డా ఆమె స్కూల్కి పోయేటటువంటి క్రమంలో ఆమె పెట్టినటువంటి స్కూల్కు ఇంటి నుంచి పోయేటటువంటి క్రమంలో బుడజ జల్లిన, పెండ జల్లిన ఆమె ఒక డ్రెస్సు బ్యాగ్లో పెట్టుకొని స్కూల్కు పోయిన తర్వాత, సావిత్రిబాయి పూలే స్కూల్కి పోయిన తర్వాత ఆ డ్రెస్ మార్చుకొని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు చదువు చెప్పి వచ్చినటువంటి గొప్ప మహిళ. అట్లాంటి ఆమెను ఒక మహిళలకు మాత్రమే పరిమితం చేస్తూ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అని ప్రకటించడం చాలా బాధాకరం. దేశంలో ఆడ మగ అందరికీ సమానంగా చూడాల్సినటువంటి ప్రభుత్వాలు ఒక మహనీయురాలనే అట్లాంటి అవమానాలు ఎదుర్కొని కూడా ఈరోజు మహిళలకు చదువు చెప్పినటువంటి మహనీయురాలను ఒక మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగానే ప్రకటించడం చాలా దారుణమైనటువంటి విషయం. ఈరోజు చూడండి, సర్వేపల్లి రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో, సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన సరే ఉపాధ్యాయ రంగంలో ఉండి భారత రాష్ట్రపతిగా చేయడం ఆనందం. అట్లాంటి వ్యక్తి వాళ్ళ సొంత భార్యను నిరక్షరాస్యులుగా జీవితాంతం ఉంచినటువంటి వ్యక్తి ఆయన. ఏ అణగారిన వర్గాలకు, ఈరోజు ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు, ఏ బడుగు బలైన వర్గాలకు వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళకు విద్య అందాలి అని చెప్పేసి కృషి చేసినటువంటి పరిస్థితి లేదు. అట్లాంటి ఆయన జయంతి దినాన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవచ్చు, అంటే ఓవరాల్గా అందరి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవచ్చు. కానీ ఈమె అవమానాలు ఎదుర్కొని ఒక ఆడపిల్ల బయటికి రావద్దు, చదువు చెప్పొద్దు, ఒక ఆడపిల్ల చదువుకోవద్దు అనుకునేటటువంటి జనరేషన్లో ఆమె ముందుకొచ్చి స్కూల్స్ పెట్టి చదువు చెప్తే ఆమెకు మాత్రం ఓన్లీ మహిళలకు మాత్రమే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం అనేది చాలా దారుణం. ఒక మహనీయురాలను వ్యత్యాసాలు, అంటే జెండర్ వ్యత్యాసాలు చూడడం ఏందనేది నేను ఈరోజు అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. నిజంగానే మీ కాంగ్రెస్ పార్టీనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీని ప్రధానమంత్రి చేయడం జరిగింది. ఈ దేశానికి ప్రధానమంత్రి అన్నాం తప్ప మహిళలకు మాత్రమే ప్రధానమంత్రి అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. అది ఎక్కడ కూడా సాధ్యం కాదు. అట్లా ఈమె కూడా, సావిత్రిబాయి పూలే కూడా ఆ రోజు, అంటే ఆడవాళ్ళు బయటికి రావద్దు అనుకునే మగవాళ్ళలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించినటువంటి వ్యక్తి ఈరోజు సావిత్రిబాయి పూలే. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సపరేట్గా మహిళలకు మాత్రమే పరిమితం చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ప్రభుత్వం వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెనక్కి తీసుకొని నిజంగానే ఆమె జయంతి మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా ఆ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి. అసలు దీన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడానికి ఆంతర్యం ఏంటంటే, నిజంగా సర్వేపల్లి రాధాకృష్ణను అదేవిధంగా జ్యోతిరావు పూలేతో పోల్చుకుంటే జ్యోతిరావు పూలే 100 రెట్లు బెస్ట్, 100 రెట్లు బెటర్. ఎందుకంటే జ్యోతిరావు పూలే తన భార్యకు చదువు చెప్పి తన భార్యతోటి 100 స్కూల్స్ ఏర్పాటు చేసి ఆమెను బయటకు పంపి ఎంతోమంది ర్యాగింగ్ చేస్తున్నా, అరాచకాలు చేస్తున్నా, ఆమె మీద పెండజల్లినా, బురద జల్లినా ఆమెను ధైర్యంగా తయారు చేసి, ఆమెను అసలు మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారు చేసి ఆమెను స్కూల్స్కు పంపి చదువు చెప్పించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు జ్యోతిరావు పూలే. అట్లాంటి వ్యక్తిని చాలామంది ఇప్పుడైతే ఎవరైతే స్వాగతిస్తున్నారో, అంటే సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడాన్ని ఎవరైతే స్వాగతిస్తున్నారో వాళ్ళే ఇంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి రోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాల్సింది. సో జ్యోతిరావు పూలే జయంతి ఏదైతే ఉందో, జ్యోతిరావు పూలే జయంతి నాడు మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రచారం చేసినటువంటి వాళ్ళు.
అట్లాంటి వ్యక్తులు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరే మేము సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, అవసరమైతే సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా దినోత్సవంగా ప్రకటిస్తుంది తప్ప ఉపాధ్యాయ దినోత్సవంగా మాత్రం ప్రకటించమనే విధంగా ఈరోజు మహిళా దినోత్సవంగా ప్రకటిస్తే వీళ్ళందరూ కూడా ఏదో మేము సాధించినాం అన్నట్టుగా జబ్బలు దర్చుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా మీరు అంటే తాత్కాలికంగా ఆనందాల్ని మనం కృషిపడాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి ఆలోచన చేయండి. ఎందుకంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కోసం అంబేద్కర్ 340 ఆర్టికల్ రాసి బీసీలకు ఈ వాటా దక్కాలని చెప్పేసి కొట్లాడితే బీసీలతో నీకేం సంబంధం, ఈ ఎస్సీ వర్గాలకు సంబంధించినటువంటి ఆయనవు నువ్వు, ఒక దళిత వాడకు సంబంధించినటువంటి ఆయనవు, ఒక దళిత అంబేద్కర్ నువ్వు, కాబట్టి ఓన్లీ దళితుల గురించే మాట్లాడు, ఈ ఎజెండాల గురించి మాట్లాడకని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అంబేద్కర్ గారిని అవమానించి బీసీల గురించి నీకు సంబంధం లేదు, మీరు దళితుల గురించి మాత్రమే మాట్లాడాలి ఇక్కడ అని చెప్పేసి ఓన్లీ దళితవాదిగా ఈరోజు చిత్రీకరించి అంబేద్కర్ గారిని దళితవాడిగా చిత్రీకరించి కాంగ్రెస్ దాదాపు 70 సంవత్సరాల కాలం పాటు దాదాపు 50 సంవత్సరాల కాలం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దేశాన్ని పాలించడం జరిగింది. వాళ్ళు అంబేద్కర్ గారిని ఒక వర్గానికి అంటే ఒక కులానికి పరిమితం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రోజు ఒక కులానికి పరిమితం చేస్తే ఏ విధంగా అయితే చూస్తూ కూర్చొని సైలెంట్గా ఉండిపోయినామో ఈరోజు కూడా జ్యోతిరావు పూలేను సావిత్రిబాయి పూలేను ఒకే సామాజిక వర్గానికి అంటే ఈరోజు మహిళల కోసం స్కూల్స్ పెట్టింది కాబట్టి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మీకు నిజంగా ఇష్టం లేకపోతే దావిత్రిబాయి పూలే పైన ఇష్టం లేకపోతే పర్లేదు, మా బహుజనులకే ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించండి, తప్పలేదు. మీరు దాన్ని జీర్ణించుకోలేకపోతే ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించండి, మేము స్వాగతించుకుంటాం. అంతే తప్ప ఇట్లా ఓన్లీ ఒక జెండర్కు మాత్రమే పరిమితం చేయడాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు దయచేసి చిత్తశుద్ధి ఉంటే జ్యోతిరావు పూలే జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించండి, లేదా సావిత్రిబాయి పూలే జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా అంటే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించండి తప్ప ఇట్లా మహిళలకు సపరేటు పురుషులకు సపరేటు ఉపాధ్యాయ దినోత్సవంగా మాత్రం దీన్ని మార్చి దీని విలువను తీసేయకండి అని చెప్పేసి మీ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటిదాకా మేధావులు ఎవరైతే ఉన్నారో దీన్ని స్వాగతిస్తున్నటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు ఈరోజు జెండర్కు పరిమితం చేసిరు, ఒక మహానీయురాలను ఒక జెండర్కు పరిమితం చేసిరు, ఆ రోజు ఒక అంబేద్కర్ను ఒక కులానికి పరిమితం చేసిరు. ఇట్లా పోతే కులానికి ఒక మహనీయుడు అయిపోతాడు, కులానికి ఒక మహనీయుడు సపరేట్ అయిపోతాడు, ఎవరి కులాలను వాళ్ళు చూసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి మహనీయులను కులాలకు అంటకట్టకండి, కులాలకు జెండర్కు అంటగట్టి వాళ్ళు చేసినటువంటి కృషిని మీరు దాన్ని నాశనం చేయకండి. దయచేసి వాళ్ళను మీరు పొగడకపోయినా పర్లేదు, వాళ్ళ జీవితాలను వాళ్ళ ఆదర్శాలను తీసుకోకపోయినా పర్లేదు, కానీ వాళ్ళు చేసినటువంటి కృషిని మాత్రం కుంగదీయకండి, దయచేసి నాశనం చేయకండి అని చెప్పేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. దయచేసి దీన్ని పద్ధతిని మార్చుకొని మళ్ళీ వెంటనే సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా.